నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్ గొడవలు జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారుల ఎంక్వైరీ. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లత్కర్, ఎస్పీగా మల్లికా గార్గ్ నియమించిన ఈసీ. టీడీపీ పాలనలో అధికారులను ఈసీ బదిలీ చేస్తే జగన్ జైకొట్టారు. ఇప్పుడు తప్పుపట్టడం అన్యాయం. టీడీపీ నేత వర్ల వ్యాఖ్య. సీసాల్లో పెట్రోల్ డీజిల్ నింపొద్దు. ఏపీలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ఎన్నికల సంఘం. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లపై ఈసీ ఆదేశాలతో ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసింది. మాచెల్ల, కారంపొడి, నస్ట్రాపేట ఇతర ప్రాంతంలో నమోదైన కేసులతో పాటు ఆయా ప్రాంతాలను సిట్ అధికారులు పరిశీలించనున్నారు. ఇప్పటికే పల్నాడు కలెక్టర్ బదిలీ కాగా ఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలను ఈసీ సస్పెండ్ చేసింది. పల్నాడులో ఎన్నికల అనంతరం గొడవలు చెలరేగటంతో పలు ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. సత్తెనపల్లి, మాచెర్ల, పిడుగురల్ల తదితర ప్రాంతాల్లో మోహరించిన పోలీసులు ప్రజలు ఎక్కడ గుమ్ముకూడకుండా చర్యలు చేపట్టారు. సత్తెనపల్లిలో షాపులను కూడా మూయించడంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఎన్నికల అనంతరం జరుగుతున్న అల్లర్ల దృష్ట్యా ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. బాటిల్స్, క్యానుల్లో పెట్రోల్ పోయవద్దని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించింది. కేవలం వాహనాల్లో మాత్రమే పెట్రోల్ పోయాలని పేర్కొంది. నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేసేందుకు కూడా వెనకాడమని ఈసీ హెచ్చరించింది. పల్నాడు జిల్లా నూతన జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లత్కర్, జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ నియమితులయ్యారు. పల్నాడు నూతన జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లత్కర్ను, జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్ను నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. శ్రీకేష్ లత్కర్ గతంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్గా పనిచేస్తూ బదిలీపై పల్నాడు జిల్లా కలెక్టర్గా నియమితులయ్యారు. ఎస్పీ మల్లికా గార్గ్ ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసి తిరుపతి ఎస్పీగా బదిలీ అయ్యారు. అనంతరం పల్నాడు ఎస్పీగా నియమితులయ్యారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో ఈసీ అధికారులను బదిలీ చేస్తే జైకొట్టిన జగన్ ఇప్పుడు అధికారులను బదిలీ చేస్తే తప్పుపట్టడం అన్యాయమని టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో టీడీపీని ఓడించేందుకు పోలీసు అధికారులు పన్నిన కుట్రలకు సంబంధించిన ఫోన్ కాల్ డేటాను సిట్ పరిశీలించాలని కోరారు. ఓటమి భయంతో రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన వైసీపీ నేతలను వెంటనే అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు చెప్పగలరా పోలింగ్ రోజున మీరు ఎక్కడున్నారు? సీతారామంజనేయులు గారు ఎక్కడున్నారు? మీ విధి నిర్వహణలో ఉన్నారా? మీరందరూ కూర్చొని కింది అధికారులతో మీరు మాట్లాడలేదా? మీరు డైరెక్షన్స్ ఇవ్వలేదా? మీ కాల్ డేటా ఇవ్వడానికి సిద్ధమా మీరు? నేను అడుగుతున్నా ఈ రోజున చీఫ్ సెక్రటరీ గారిని, జవహర్ రెడ్డి గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయించండి. డీజీపీ గారిని నేను అడుగుతున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే సీతారామాంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు, వీళ్ళ కాల్ డేటాస్ వెరిఫై చేయండి. పోలింగ్ రోజున ఎంతమంది అధికారులతో వీళ్ళు మాట్లాడారు? వాట్ మేడ్ దెమ్ టు టాక్ టు దెమ్? కింద అధికారులతో ఎందుకు మాట్లాడారు? ఏసీబీ డీజీపీ అసలు ఎందుకు మాట్లాడతాడు? మామిడి పండ్లను కృత్రిమంగా మగ్గపెట్టి వినియోగదారుల ఆరోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారని గర్తపురి కన్స్యూమర్ ఫోరం అధ్యక్షులు హరిబాబు మండిపడ్డారు.
సహజసిద్ధంగా మామిడి పండ్లను మగ్గనీయకుండా లిక్విడ్ కార్బైడ్లో ముంచడం వల్ల మామిడి పళ్లు పసుపు రంగులోకి మారుతున్నాయని వివరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు పళ్ల మార్కెట్లపై దాడులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్బైడ్ లిక్విడ్ అనేది వచ్చింది. ఈ లిక్విడ్లో ఇలాగా ముంచేసి ఆకుపచ్చగా ఉన్న మామిడి పండుని ఇలాగ ముంచేసి తీయంగానే పసుపచ్చ కలర్కి వచ్చేస్తుంది. ఇదన్నీ కూడా గట్టిగానే ఉంటాయి, చూడండి పండింది కాదు అది. కానీ కృత్రిమంగా పండియటం వల్ల దాన్ని మనం తీసుకుంటాం వల్ల గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలానే సాయంత్రం ఎప్పటికీ వాంతులు, విరోచనాలు, తలపోటు ఇవన్నీ రావడం జరుగుతుంది. దీనింటి కారణం కూడా ఏంటంటే ఇదే. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం 500 మంది మన గుంటూరు జిల్లాకి ఇన్స్పెక్టర్లు ఉండగా మన దౌర్భాగ్యం 45 మంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఉన్నారు. వీళ్ళు వివిధ రకాలుగా వాళ్ళు సేవలు వినియోగిస్తున్నా సరే అది వినియోగదారులకి చాలా బాధాకరంగానే ఉంటుంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 24న బలపడుతుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో మరో 5 రోజుల పాటు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. ఆరగ్రహారంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరుగుతుంది. ఆరగ్రహారం వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ వరకు అమ్మవారి జయంతి మహోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పాదాక్తి దుర్గారావు తెలిపారు. మొదటి రోజు లక్ష్మీ గణపతి హోమం, వాస్తు హోమం, చండీ హోమములు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 108 కలశాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించినట్లు చెప్పారు. మేళతాళాలతో సాయంత్రం జరిగే అమ్మవారి బ్రహ్మోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. 22వ తేదీ వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పులికొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి గ్రామోత్సవం ఉంది. ఈ గ్రామోత్సవాలకు రకరకాల వాయిద్యాలు, కోలాటాలు, అందరూ ఒక 500 మంది పాల్గొంటున్నారు. కావున భక్తులెల్లరూ అందరూ తప్పకుండా ఈ గ్రామోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. జరిగింది. తర్వాత అమ్మవారికి 108 కలశాలతో సహస్రపూర్ణ కలశాభిషేకం, మహాన్యాసము, నమ్మకం, చమకం, సూత్రం, ఏకాదశి రుద్రాభిషేకం అన్ని కార్యక్రమాలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో కామర్స్ విద్యారంగంలో అత్యంత గుర్తింపు మరియు 22 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల వారు ఈ నెల 20వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు మేనేజ్మెంట్ తెలిపింది. ప్రిన్సిపల్స్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, క్యాంపస్ ఇన్ఛార్జీలు, క్లాస్ ఇన్ఛార్జీలు, హాస్టల్ స్టాఫ్, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డిటిపి ఆపరేటర్లు, కంప్యూటర్ హార్డ్వేర్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సూపర్వైజర్లు మరియు డ్రైవర్ల ఉద్యోగ అవకాశాలు కలవని, విద్యార్హతలు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, బీటెక్ విద్యార్హతలు కావాలని, 21 ఏళ్ల నుండి 45 సంవత్సరాలపు వయసు ఉన్న పురుషులు, మహిళలు అర్హులని తెలిపారు. ఎంపికైన వారికి జీతం 10,000 రూపాయల నుండి 35,000 వరకు ఉంటుందని, దూర ప్రాంతాల వారికి వసతి మరియు భోజన సౌకర్యాలు కల్పించబడినని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సోమవారం ఉదయం 3/11 బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ మెయిన్ క్యాంపస్కు రెజ్యూమ్ మరియు విద్యార్హతల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలు మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని మేనేజ్మెంట్ తెలిపింది. ఏటి అగ్రహారం శ్రీ విశ్వకర్మ పీఠం నందు కాలజ్ఞాన తత్వవేత్త, భవిష్యత్ దర్శిని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి 331వ ఆరాధన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించారు. శ్రీ విశ్వకర్మ పీఠాధిపతులు శ్రీ యోగి మహేశ్వరానంద స్వామీజీచే పూజా కార్యక్రమాలు జరిగాయి. 17వ తేదీ ఉదయం 5 గంటల నుండి గణపతి పూజ, పుణ్యాహవచనం, నవగ్రహ మండప ఆరాధన, శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జెండా ఆవిష్కరణ, లక్ష్మీ గణపతి హోమం, నవగ్రహ హోమం, వీరబ్రహ్మేంద్ర స్వామివారి హోమం, విశ్వకర్మ హోమం, పూర్ణాహుతి జరిగింది. మధ్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. సాయంత్రం 5 గంటలకు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాములు వారి రథయాత్ర నగర వీధుల గుండా జరిగింది. ఈ రథయాత్రలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమానికి గన్నే వాసుదేవరావు, మల్లికార్జునరావు, రావణ బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.
కొబ్బరికాయలు బ్రహ్మేంద్ర స్వామి పొంగళ్ళకి పాలు బియ్యం సమర్పించినారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీమతి విరాట్ గాయత్రి మహిళా సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సంగీత జగద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 257వ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. లక్ష్మీపురంలోని శ్రీ త్యాగరాజస్వామి కళావేదికలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ గాయకులు విద్వాన్ ధూళిపాళ సాయి దీక్షిత్ పాల్గొని త్యాగరాజ విరచిత పంచరత్న కృతులు గోష్ఠీగానం చేశారు. కార్యక్రమానికి వైలెన్ను నగరానికి చెందిన పిఎల్ జైతి, మృదంగాన్ని తెనాలికి చెందిన నగధరిరావు వాయించారు. కార్యక్రమంలో అన్నవరపు రామస్వామి, సూర్యకాంతం, ప్రెసిడెంట్ విజయ, సెక్రటరీ శేషురాణి తదితరులు పాల్గొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నాయి. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు కానున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17,776 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. జిల్లా వ్యాప్తంగా 96 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఈ సందర్భంగా ఈ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆర్ఐఓ జీకే జుబేర్ తెలిపారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఈ నెల 20 తర్వాత ఇంటర్ బోర్డు వెబ్సైట్లో ఉంచుతారని తెలిపారు. బెల్లంకొండ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో లక్ష్మీ నృసింహస్వామి జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అన్నమయ్య కళావేదికలో జరిగిన కార్యక్రమంలో అన్నమాచార్యులు రచన చేసిన గానాలను ఆలపించారు. చింతలపాటి గోపాలకృష్ణ సహకారంతో అన్నమయ్య మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం తొళ్లూరు మండలం వెంకటపాలెంలోని టీటీడీ నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. వెస్ట్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో జూన్ 4న జరగనున్న ఓట్ల లెక్కింపు ఏర్పాట్లపై మరియు విధులు కేటాయించబడిన ఉద్యోగులు నిర్వహించవలసిన విధులపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ విధులు కేటాయించబడిన అధికారులు మరియు సిబ్బంది పోస్టల్ ఓట్ల లెక్కింపుపై అప్రమత్తంగా ఉండాలని జేసీ మరియు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె రాజ్యలక్ష్మి తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పల్నాడు జిల్లాలో కొనసాగుతున్న 144 సెక్షన్, గొడవలు జరిగిన ప్రాంతాల్లో సిట్ అధికారుల ఎంక్వైరీ. పల్నాడు జిల్లా కలెక్టర్గా శ్రీకేష్ లత్కర్, ఎస్పీగా మల్లికా గార్గ్ నియమించిన ఈసీ.
టీడీపీ పాలనలో అధికారులను ఈసీ బదిలీ చేస్తే జగన్ జైకొట్టారు. ఇప్పుడు తప్పుపట్టడం అన్యాయం. టీడీపీ నేత వర్ల వ్యాఖ్య. సీసాల్లో పెట్రోల్ డీజిల్ నింపొద్దు. ఏపీలోని పెట్రోల్ బంక్ యజమానులను ఆదేశించిన ఎన్నికల సంఘం. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.